Jangan
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ हिरण्यपात्रं मथो पूर्णं ददाति गौरी विमाज सलिलानि दक्षत्ये कपदे द्विपदे सा चतुष्पदे संगमिवतित उना पुनन्दो यत्र धीरा मनसा वाचमक्रधा देवेस्तिस्रस्तिस्रो देवी पतिमिन्द्रमवर्धयन् अस्पृक्षद्भारते दिवो रुद्रैर्यज्ञगोचरस्वमान्
अमे महावास्तोष्पदे विश्वारूपाण्या विश्वसन्ना सखा सुषेवये आस्तोष्पदे शक्त्या सर्वोदाने सत्ये महिन्मजागात्मत्याः योगे मदन्यो यमनारस्य आस्तोष्पदे पुराणे विश्वभिरस्ते भिरन्दो अगरा सख्ये सख्ये स्याम विदेव भद्रा क्षेत्रस्य मतिनाय रोहितेने मुदयामसे र्मिन्धेन भवयो अस्मासु धक्ष्मा अथश्च दङ्घ्रदमिव सुबोधमृतस्य धप्पतयो मृडयन्तु ॐ ब्रह्मा चन्द्रमुभयम् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः नमाय नमः देवाय नमो ज्येष्ठाय नमः श्री ఎప్పుడు వస్తుందో టీవీలో राजापत्यं
భగవానికి అందరికీ ఇష్టమే ఉంటా నేనే చేయాలనుకుంటా ఉంది ఉంది నాకు ఒక ప్రతిజ్ఞ చేసి తప్పకుండా ఏ ప్రతిజ్ఞ బాగా అర్థమై ఉంటుంది 70% అర్థం కావచ్చు ఇప్పుడు 20% అర్థం కావాలి మీరు ప్రతిజ్ఞ చేసినాక చేయకపోతే నష్టం మాత్రం జరుగుతుంది ఇప్పటి మనం వెదర్చుకుందాం మీ మాటలకు అనుకుంటున్నాం ఏమిటంటే ఆంజనేయ స్వామికి పైన కప్పు పడాలి బ్రహ్మాండంగా తెరవాలి ఒకటి గణపతికి నవగ్రహాలకు కూడా కప్పు పడాలి దర్వాజలు ఉండాలి నవగ్రహాల గుడికి 4 దర్వాజలు జాలి ఉండాలి ఒకటి పిల్లలు కూర్చోకుండా ఉండాలి ఒప్పుకుంటారా ఎవరు ఒక్క కమిటీ మెయిన్ అమ్మలు మీకు చెప్పేదంటే దీనికి 40 రోజుల టైం ఇస్తున్నాం 40 రోజుల కాకపోతే మీరు ఇంట్లో నిరాహారం ఇస్తే ఇంకేమి ఎవ్వరు వాళ్ళకి మాత్రం కడుపు నిండా భోజనం పెట్టుకుని మీరు తినకూడదు ఎప్పటిదాకా 40 రోజుల్లో ఇక్కడ మీరు స్లాబ్ వేసి దర్వాజ పెట్టకుండా నవగ్రహాల గుడికి స్లాబ్ వేసి దర్వాజ పెట్టకుండా ఆంజనేయ స్వామి స్లాబ్ వేసి దర్వాజ పెట్టకుండా 40 రోజుల తర్వాత నిరాహారం చేయాలి. నేను కూడా ఈ ఊరిని కూర్చుంటా ఈ ఊరి ప్రఖ్యాతి మొత్తం దేశానికి వెళ్తాం. మనకేమో గుడిసెలు పోయి బిల్డింగ్లు కావాలి, దేవుడు ఎండలేండి వానలు కదా ధర్మమైంది. మనకు అందించిన దేవునికి మనం కొంత ఇది దగ్గర పైసలు లేవు, నిజామాబాద్ పోదాం, ఆర్మూరు పోదాం, మాకు భోజనం చేస్తలేరు, వాళ్ళకి ఏం గది లేదు కాబట్టి మేము ఈ ఊరికి వచ్చినాం అని వాళ్ళు అడుగుకొని కట్టుకుంటాం. మనం వెళ్ళి అడుగుకుంటాం కదా, అడుగుకుంటాం కూడా అక్కడ అడుగుకొని తింటాం. ఆయన ఒక్కడు బాధ్యత అయింది, మిగతా వాళ్ళు ఎంత చేస్తారో చూస్తారని మాత్రం అనుకోకుండా ఆయన సహకరిస్తే ఆ పుణ్యం మొత్తం మీకు వస్తుంది. ఆయన ప్రేమగా ఉన్న చూస్తుంటే మాత్రం పాపం ఆయన కాదు మీ అందరికీ వస్తుంది. ఇది జ్ఞాపకం. చిన్న సంశయం ఏమి ఇంతకుముందు పూర్వం నుంచి ఈ వీరాంజనేయుడికి కప్పు లేదు, కప్పు ఉండదు అని ఎవరో తాతలు ముత్తాతలు చెప్పారు. అప్పటి నుంచి అట్లనే వదిలేసారు. ఆ సంశయం ఒక్కసారి వాళ్ళకి నివృత్తి చేస్తే వాళ్ళకు కూడా సంశయం వాళ్ళకి బ్రాహ్మణులకు ఎక్కువ సంశయాలు స్టార్ట్ అయ్యి ప్రపంచం పెట్టారు. చిన్నప్పుడు చిన్నప్పుడు ఆయన ఫోన్ పట్టుకున్నాడా, చిన్నప్పుడు బాధిస్తున్న రోజు కట్టిందా, చిన్నప్పుడు గుడిసెల తప్ప ఇంట్లో ఉన్నాడా, గడక తప్ప అన్నం తిన్నాడా, నడుచుకోడు తప్ప బస్సు ఎక్కిందా. ఇప్పుడు అవన్నీ బయలుదేమను ఇప్పుడు నేను అదే ఉన్నా. కాబట్టి మీకు ఎటువంటి సంశయం అవసరం లేదు. మీకు వీరాంజనేయ స్వామికి కప్పు ఉండొద్దు అని అనుమానం ఉంటే కప్పు వేసిన వీరాంజనేయ స్వాములు 1 లక్షణం ఉన్నాయి. మీరు చూసినట్టు ప్రశాంతమైన వీరాంజనేయ స్వామి, తాడుబంది వీరాంజనేయ స్వామి, తాడుబందులో వీరాంజనేయ స్వామి. ఎంత పెద్ద దేవాలయం ఉంది, ఎంత పెద్ద కప్పు ముందు చూస్తాను. చాకిరిమెట్లో ఆంజనేయ స్వామి ఉంది, ఎంత దేవాలయం ఉంది, ఎంత కప్పు ముందు చూడండి. తప్పించుకున్నదని చెప్పే మాటలు పనికిరా. పోనీ కప్పు వేస్తే ఒక సర్దయింది అని అనుమానం పెడతారు కదా, కప్పు వేయకుండా నెట్టే ఆపుతా అనుమానం పెట్టే ఈ పంతులు రాజకీయాలు. మా ఊర్లో ఇవాళ ఎవరికి సర్ది రాదు, ఎవరికి జ్వరం రాదు, ఎవరు చనిపోడు, ఎవరికి ఏమి కాదు, అందరూ ఎందుకంటే దేవుడికి కప్పు వేయలేదు కాబట్టి మేము అందరం క్షేమంగా ఉంటామో నాకు రాజకీయ. కప్పు వేసినంత మాత్రాన అది తప్పైందనే భావన ఉన్నోళ్ళు దేవుని నీడ లేకుండా చేసినటువంటి పాపములో పడి నరకం అనుభవిస్తారు. బంధువులైనా సరే, మీకు బంధువులు అనవసరమైనటువంటి
వాళ్ళ సెంటిమెంట్ క్లియర్ చేయొచ్చు. మనం సెంటిమెంట్ రిమూవ్ చేయాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నిరాధారమైనటువంటి అనవసరమైనటువంటి సెంటిమెంట్ పనికిరావు. దేవుడికి కప్పు ఉండొచ్చు అనుకున్నప్పుడు దేవాలయమే ఉండదు. ఆంజనేయ స్వామి కప్పు ఉంటే కప్పు లేకపోతే లోపలికి వస్తుంది, కప్పు ఉంటే రాదు అని. ఆంజనేయ స్వామి కప్పు విప్పు అవి ఏముంటాయి, అర్థమైందా? కాబట్టి మీకు అటువంటిది ఏమన్నా ఉంటే అటువంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు నాకు చెప్పాల్సిన ఒకటే మాట, కప్పు వేస్తే ఏమన్నా అవుతుంది అని అన్నవాళ్ళు కప్పు వేయకుంటే ఏమి కాదు అని భగవంతుడి దగ్గర ప్రమాణం చేసి కాగితం రాసియాలి. వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి కుదరదు. కానీ అమ్మలు నేనున్నా ఎవరైనా అమ్మలు ఏమన్నది కానీ ఈ ఆగి కూర్చుంటారు చూడు, ఎవరి మీద టీవీ కాకుండా ముందు కట్టుకొని వాళ్ళు ఉంటారు. పని లేక ఏం లేక హోటల్లో కూర్చొని పని లేక క్రియేట్ చేద్దామని మన ఉన్నటువంటి దేవుళ్ళను ఎండలు వెళదామని వాళ్ళకు ఒక దురభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఆ దురభిప్రాయం పనికి రాదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో 2 నిమిషాలు టైం ఇస్తా, ముందరికి వచ్చి నేను చెప్పినట్టు వాళ్ళు నాకు ప్రతిజ్ఞ చేస్తే నేను ఇప్పుడే చేసేటప్పుడు 2 నిమిషాలు టైం నేను మళ్ళీ చెప్తా. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 రామచంద్ర భగవానికి నాకు వర్తమానం వస్తుంది. రాగానే మొదటి చెప్పిన అంశం ఏంటంటే, బిడ్డ నాకు చాలా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, ఒత్తిడి బిడ్డనే మాకు ఒప్పుకున్నా రావడానికి, నాకు కూడా ఈజీ అయితే అనిపించకపోతా అని చెప్పాను. దేవుని స్వామి వాళ్ళు వేస్తారు, నా హామీ నేను ఎత్తి చేస్తున్నాడు పిల్లగాడు. నేను దాన్ని ఒప్పుకోలేదు, నేను మీ నెత్తి మీదనే పెడుతున్నాను. ఖచ్చితంగా మీరు చేస్తా అంటేనే ఇప్పుడు యంత్ర ప్రశ్న చేస్తా. గర్భ సంస్కారం చేసిన యంత్ర ప్రశ్న చేస్తుంది. అయ్యగారు చేయించుకోండి, మీరు అయ్యగారు వీరు ఇవ్వాలని ఇంత వండుకోకుండా మీరు కూడా బజార్ని ఇవ్వండి, మీరు కూడా ఎండలు ఇవ్వండి, మీరు కూడా ఎండలు వేయండి. నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు చెప్పండి నాకు విషయం. చేసిన తర్వాత ఒక తిరగబడిన ఏమంటారు, సంబంధం లేదు. వాడు అందుకోసం అటువంటి వాళ్ళు ఊళ్ళో ఉన్న బాగుపడరు. పిచ్చి పిచ్చి అని సెంటిమెంట్స్ తీసేయాల్సిన పరిస్థితి ఆడవాళ్ళు యువకుల మీద ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పంతుల మనలు అట్టుకుని వాళ్ళు తప్పుదారు పట్టిస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా 40 రోజుల లోపల వేసి నన్ను మళ్ళీ 40 రోజులు కాదు లోపల 40 రోజుల అందరూ కూడా కూర్చోవాలి. యంత్రం చూపిస్తామన్నారు, అందరూ కూడా నమస్కారం చేయండి. नमः शिवाय शिवतराय च कद्रुद्राय प्रतेजसे मे वृक्षमाय दम्यसे चेमशन्तमगाहरे
అందరూ కూడా అక్కడి నుంచే యంత్రానికి నమస్కారం చేసుకోండి. ఆంజనేయ భగవానుకి కూర్చోండి, నేనే మీ దగ్గరికి వస్తా, కూర్చోండి. అమిత్రః వృత్రః దస్యోః
भक्तपुष्पैः सुपूजितो भक्तानुगम्यं देवं जगत्कारणमच्युतो आविर्भूतं जगत्स्यादो प्रभते पुरुषात्परो एवं ध्याययो नित्यं नमोपतये नमस्ते सोमोदाय कदन्ताय विघ्ननाशिने शिवसाय श्रीवरदमूर्तये नमो गणपते गणेश पृथिव्यात्मकं गन्धं परिकल्पयामि आकाशात्मकं पुष्पं परिकल्पयामि तेजस्तत्त्वात्मकं दीपं परिकल्पयामि अमृततत्त्वात्मकं अमृतोपहारं परिकल्पयामि सर्वतत्त्वात्मकं सर्वोपचारान् परिकल्पयामि। नमस्कारं చేయండి। ఓం ఆ కృష్ణేన రసావర్తమానో నివేశయన్ అమృతం अस्मादितो मतः अग्निर्वायुश्च सौर्यश्च सागञ्च स्मरर्धिया वायुविश्वारश्चिवदयः परीक्ष्यात्मानोऽग्रवः देवीर्भुवनसुरवरीः पुत्रवत्पायमयः देवीर्पर्जन्यसुरवरीः पुत्रवत्पायमे सुधा श्रितः हृदयं मयि अमृते अमृतं ब्रह्मणि प्राणे श्रितः प्राणो हृदये हृदयं मयि अमृते अमृतं ब्रह्मणि सूर्यो मे चक्षुषि स्थितः अमृतं ब्रह्म चन्द्रमा मे मनसि स्थितः हृदयं मयि अमृतं दिशा मे श्रोत्रे श्रुता हृदयं मयि आपो मे रेतसि श्रुता हृदयं मयि अमृतं पृथिवी मे शरीरे श्रुता हृदयं मयि ओषधि वनस्पतयो मे लोमसि श्रुता हृदयं मयि इंद्रो मे बले श्रितः हृदयं मयि मे मूर्धे श्रितः हृदयं मयि अमृतं ब्रह्मणि मे मन्यो श्रितः हृदयं मयि अमृतं ब्रह्मणि आत्मा महात्मनि श्रितः आत्मा हृदयं मयि अमृतं ब्रह्मणि महात्मा पुनरायुरागा प्राणो रक्षति विश्वमेव सर्वं ज्ञानसे यो देवो देवेश विभोरन्तः क्षेत्रियद्भगदृशाः कवित्राणं मनसोपशिक्षण अग्रं देवानामिदं तनो हवे मनसच्चित्तेनो भूतं भव्यं च गुप्यते तद्धि देवेष्वक्रियं आनयेदुपलक्षणं कर्मण्यत्नमविन्दतो दुषणां मेवागिदं हवे विराट देवी पुरोहिता हव्यवादनपायने या रूपाणि बहुधा वदन्ति तेषां सेवा परमेन्द्रमित्रे साधो
चक्षुर्देवानां ज्योतिर्मृतेन्यग्नम् अस्य विज्ञानाय भगवानीयते तस्य सुमनसिद्धम् आयुर्नप्रतीयताम् आनन्दाश्चक्षुषावयो जीवाज्योतिरसीमहि सुभज्योतिर्दामृतम् श्रोत्रेण भद्रं कृतसम्बन्धसत्यम् श्रोत्रेण वाचं बहुदोद्यमानाम् अलोत्रेण येन प्राच्या उदक्षिणा प्रतीच्येति शृण्वन् यद्वरान् तदिच्छोत्रम् बहुदोद्यमानाम् अरान्ननेमि परिसरमं बभूव सिमत्रिते पुनरस्मासु चक्षुर्मनप्राणमिहनो देहि बोधम् पद्मबन्धुर्नितरत वितरां सममदं शीतरश्मि भोला ते ब्रह्मलोके दुपरान्तकाले परामृता परिमुच्यन्ते सर्वे दग्धं विपापं परमिस्मिन् तदुपाधितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेव परस्य परेश्वरः सद्बोधा निर्विकल्पा निराकारा नित्यशुद्धा करुणानन्दतीर्थं श्रीकृष्णमाधव वेदं गुरुगणमाश्रये కండిషన్లు ఉన్నాయి. ఆ యొక్క కండిషన్ మీరు పాటిస్తేనే కండిషన్ కాదు, అది ధర్మబద్ధమైనటువంటి విషయం కాబట్టి దానిని మీరు పాటిస్తేనే నేను వస్తానని చెప్పేసి అన్నాడు. అయినప్పటికీ మన యొక్క సహాయశక్తుల మనము స్వామివారి యొక్క చెప్పిన విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తాము, చేస్తాము కూడా. కాబట్టి స్వామివారు మనల్ని అనుగ్రహించడానికి ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేశారు. కాబట్టి వారి యొక్క అనుగ్రహ భాషణం ఆశీర్వాదాలను తెలియజేయవలసిందిగా మన యొక్క గ్రామ ప్రజల నుంచి అందరి గురించి ఆ యొక్క గురువు గారిని విన్నవిస్తున్నాము. పూర్వజన్మ కృతం పుణ్యము మా స్వామివారు రావడం, నిజానికి స్వామి అనుగ్రహంతో మనమంతా కూడా ఈ స్థాయికి వచ్చినామంటే గురువుల కృప. స్వామివారు మన రవిశాస్త్రి గారు చెప్పినట్టుగా పురాతనమైనటువంటి లక్ష్మీ నారసింహుడు దేవాలయానికి విచ్చేసినారు. ఆ రోజు స్వామివారి నియమం మా సాంప్రదాయ నియమాలన్నీ కూడా నియమం అంటే ఏంటి అంటే మా స్వామివారికి ఎక్కడ చూసినా మా స్వామివారు ఏమంటారు అంటే దక్షిణేశ్వరి బిడ్డ బాగా అంటారు. ఇక కొంత తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, భయపడతా ఉంటారు, ఎంత అడుగుతారో మా స్వామికి దక్షిణ ఏమిటంటే కూర్చొని భోజనం చేయడం, ధోతులు కట్టుకోవడం, భక్తిగా ఉండడము, దేవాలయాన్ని పూర్వం కట్టేటువంటి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడమే మా స్వామివారి లక్ష్యము. అలాంటి గురువులు నడిచే దైవమని పేరు సాక్షాత్ కంచి బ్రహ్మాచార్యులు ఎలా ఉండేనో మా స్వామివారు కూడా అలానే ఆ విధంగానే మాకు అనుగ్రహిస్తూ ప్రతి చోట ఈ గ్రామమే కాకుండా చిన్న చిన్న పల్లెటూరులో అంత జాగృతమయ్యి
ప్రతి చోట కూర్చొని భోజనం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ పరంపర మీరు పూర్తిగా కొనసాగించాలి. మా స్వామి ఇచ్చే దక్షిణ మీరు అదే. మా స్వామివారు చెప్పేటువంటి ప్రతి కార్యం ఏమిటి అంటే కూర్చొని భోజనం చేయాలి, అందరూ గాజులు వేసుకోవాలి, క్రమబద్ధంగా ఉండాలి. మరి ఇంతటి కార్యానికి మా స్వామివారి తరఫు నుంచి రేపుల వరకు స్వామివారు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. గ్రామ పురోహితులు అప్పగిస్తూ ఉన్నాం. అతి తొందరగా ఒకటి ఏంటంటే స్వామివారు అడుగుపెట్టి వెంటనే మట్టి కూడా బంగారం అవుతుంది. మేము ప్రతి చోట చూసినాము. 15 ఏళ్ళ నుంచి మా స్వామి సేవలో ఉన్నాం. ఎక్కడ కూడా మాకు ఎదురు రాగలేదు. స్వామి వచ్చినట్టే మీకు అన్ని ఆటంకాలు తొలగిపోయినట్టే స్లాబ్ అతి తొందరగా పూర్తి అవుతుంది. భిక్షాపాత్ర ప్రసాదం కూడా మన గ్రామానికి అందలేదు. కాబట్టి మనమంతా కూడా అదృష్టవంతులము. అది భిక్షాపాత్ర ప్రసాదం కాదు, అక్షయపాత్ర ప్రసాదం మనకు. కాబట్టి అందరూ కూడా ఈ దేవాలయం తొందరగా పూర్తయి స్వామివారి వల్ల మన గ్రామానికి రావాలని మనం ప్రార్థిస్తూ స్వామివారి అనుగ్రహ భాషను చేయాల్సిందిగా గ్రామ గురించి కోరుతాము. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మన గ్రామానికి మొదటిసారి వచ్చింది మన స్వామివారు. రావడంతోనే మనకు కొన్ని కండిషన్స్ పెట్టిండు. కండిషన్స్ మనం ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంకొక కండిషన్ పెట్టిండు, 40 రోజుల స్వామివారికి షెడ్. దానికి నేను ముందుంటా. మీ అందరి సహకారంతో స్వామివారికి మాటిస్తున్నా. షెడ్ 20 రోజులలో నిర్మిస్తామని నేను మాటిస్తున్నాను. మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వందే వందారు మందారమిందిరానంద కండలం అమందానంద సందోహం సింధురా వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం ప్రమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శంకర భగవానికి రాజా రామచంద్ర భగవానికి పవనసుత హనుమానికి వీరభద్రస్వామి ఆ పరమాత్మ చైతన్యం మన మాటూరులో మండలం మాటూరు బొడ్డురాయి మొదలు పెట్టుకొని ఎవరి ఇళ్లలో ఏ రూపంలో ఉన్నా, ఏ విగ్రహ స్వరూపంలో ఉన్నా, ఏ పుస్తకం స్వరూపంలో ఉన్నా, ఏ యంత్రం స్వరూపంలో ఉన్నా, తల్లిదండ్రులు రక్తమాపన స్వరూపంలో, గురువుగారి స్వరూపంలో, ఆపదలో ఆదుకున్న వారి స్వరూపంలో ఏ విధంగా ఉన్నా ఆ దేవుడు వస్తాడు. అదే భగవంతుడు ఇక్కడ భాగాల నుంచి వచ్చిన భగవంతుడు. అదే భగవంతుడు గ్రామ పురోహితుల స్వరూపంలో ఉన్నవారు. అదే భగవంతుడు గ్రామంలో కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి రుచి బ్రాహ్మణులు, అతిథి బ్రాహ్మణులు, మిగతా వచ్చినటువంటి బ్రాహ్మణ బృందం. ఆ పరమాత్మని కార్యనిర్వాహక వర్గంగా మేము భగవంతుని సేవకులము అని ముందున్నవాళ్ళు. పరమాత్మ సేవకు మా ద్రవ్యము కొంత చెందని అని ఇచ్చినటువంటి వాడు. మేము పరమాత్మ ఇచ్చిన ద్రవ్యాన్ని మా ఊళ్ళో స్థిరపరుస్తున్నారు కాబట్టి మేము సేవ చేస్తామనుకున్నటువంటి అమ్మలు, పిల్లలు,
వంట చేస్తున్న వంట వాళ్ళు, వినిపిస్తున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎక్కడైనా వచ్చిండ్రు, రాని వాళ్ళని చూపిస్తామనుకుంటారు ఈయన. తర్వాత మంగళ వాయిద్యాలు వాళ్ళు, పని వాళ్ళు, పూడ్చే వాళ్ళ దగ్గర నుంచి దేవుని మీద పుష్పం పెట్టే వాళ్ళ వరకు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వాళ్ళందరిలో ఉన్న భగవంతుడు ఒక్కడే. అదే పరమాత్మ నాలో పడుతుంది. మనందరిలో ఉన్న భగవంతుడికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అసలు వేగపం మంచిగా దొరికింది. మళ్ళీ ఒకసారి అయ్యో గుడైపోయింది కదా, నేనేమి ఇవ్వకపోతే అనుకున్న వాళ్ళకు ఇచ్చే అవకాశం కూడా దొరికింది. అది బాగా గమనించుకోవాలి. అడగకపోయి గుడైపోయింది కదా, నేను కూడా ఏమైనా ఇస్తుంది కదా అని లోపల పోపుల బాలాలు ఏమైనా పెడితే ఇప్పుడు తీయాల్సినటువంటి టైం వచ్చింది. భగవంతుడికి అంత సుందరమైనటువంటి మూర్తి ఉంది. ఇంకా దేవుడికి ఆంజనేయ స్వామి చూస్తే కళ్ళు తిప్పుకోబోతుంది. అంతటి దృఢమైన సుందరమైనటువంటి మూర్తి మన వీరాంజనేయ మూర్తి. అంత బాగుంది. అటువంటి మూర్తి ఎండలో ఉండడం బాగుండదని మనందరం కలిసి నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడైతే తాత్కాలికంగా నేను 40 రోజులు టైం ఇస్తే పురోహితుల వారు ముందుకు వచ్చి 20 రోజులే పర్వాలేదు, 40లోని భాగమే 20 కాబట్టి నేను 40 రోజుల్లో అంటే నా టైం ఉన్నట్టే లెక్క. ఇలా మాత్రం పడగొట్టదు. కార్యకర్తలు చూసిన కానీ 40 అన్నది కదా, ఈయన మాట పడగొడదామని 21 వస్తే ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా మన భగవంతుడికి సేవా కార్యక్రమంలో ముందు నడవాళ్ళం అవుతాం. కాబట్టి అది పెద్ద ఖర్చుతో కూడిన అంశం కాదు. ఇప్పుడు తాత్కాలికంగా అది సిద్ధమైంది కాబట్టి ఎన్ని వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి రేకులు వేయండి. వార్షికోత్సవం మాత్రం మనం మంటపములోనే చేసుకుంటాం. అది మాత్రం చేయాలి. దానికోసం కూడా చారణ మండలి బాగా గమనించుకోండి. ఒక వార్డులో నిలబడితే తాగబోసేదాకా పావుల మంది. ఒక ఎమ్మెల్యేకి అయితే ఒక్కరోజు ఖర్చు కూడా కాదు. అవును, ఒక్కరోజు ఖర్చు కూడా కాదు. కాబట్టి పెద్ద ఖర్చు మళ్ళీ నేను జ్ఞాపకం చేసే అవకాశం నాకు ఇవ్వదు. ఒకటి ఏంటంటే, మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల కానీ, మనం ఎవరైతే ఇచ్చిన ఆడపిల్ల కానీ, అంటే వీళ్ళ కానీ కోడలు కానీ, ఆడపడుచులు కానీ కోడలు కానీ, తర్వాత బ్రాహ్మణోత్సవులు, పూర్తిగా బ్రాహ్మణులు, తర్వాత బిచ్చగాళ్ళు, ఆ తర్వాత సన్యాసులు. వీళ్ళు నమ్మొచ్చు. ఎందుకంటే 5 రూపాయలు ఇస్తే మామూలు 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చిందని మొత్తం చెప్తూనే ఉంటుంది. ఎప్పటికి 5 రూపాయలు ఒక్కసారి నాకు రూపాయి ఇస్తున్నాను, వాడు ఏదో రూపాయి ఇచ్చిండు. ఒకసారి వీళ్ళే కలిసి ఇవ్వలేదు ప్రచారం చేస్తారు. కాబట్టి మరి మాకులూరు వాళ్ళు నాకు మాట ఇచ్చింది, రేపు వేస్తామన్నది లేదు అని పదము నా నుంచి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భగవంతుడు కూడా అందరి హృదయాల్లో చేరి తన పని తాను చేసుకుంటాడు. ఇక్కడ ఎవరి ఇల్లు చెప్పండి, మనం కట్టేది మన ఇల్లు కడితే మనకు ప్లాన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరి ఇల్లు కట్టమన్నా కానీ బిడ్డ మాట్లాడదు కానీ, ఎవరి ఇల్లు కట్టమన్నా భగవంతుడు. ఎవరి ప్లాన్ ఉండాలి? భగవంతుడే. ఎక్కడ భగవంతుడు? అందరి భగవంతుడే. అందరిలో పుట్టిన భగవంతుడే. ఆయన ఇల్లు ఆయన కట్టుకుంటాడు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అని తెలియజేస్తూ మరి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాం. వీరభద్ర స్వామి ప్రతిష్ట. అక్కడ ఎంత పెద్ద పేరు లేదు. వీరము భద్రము 2 అపోజిట్ క్యారెక్టర్స్ ఒక దగ్గర ఉన్నాయి. వీరం అంటే కోపానికి సూచన, భద్రం అంటే శాంతానికి సూచన. అంటే ఒకే టైంలో శాంతము కోపము 2 గుర్తించేటువంటి ఒక మూర్తి పేరు వీరం. అంతేగాక భద్రముగానే వీరములు ప్రదర్శించేవాడు. భద్రంగానే అంటే మన భద్రం కోసం, మన మేలు కోసం తన వీరత్వాన్ని ప్రదర్శించేవాడు.
ఇంకొకటి వీరమును భద్రముగా చూపించువాడు, భద్రమును వీరముగా అందించువాడు. అటువంటి వాడు అంటే మనము తప్పు చేస్తే ఎంత కఠినంగా ఉంటాడో మనము ఒప్పు చేస్తే ఆయన ఒప్పుకుంటే అంతకంటే ప్రశాంతంగా ఉండేవాడు భగవంతుడు ప్రపంచంలో లేడు. ఆయన వీరభద్రుడు. మనకన్నా వీరభద్రునిగా భయం అయితే, ఎందుకంటే మొదటి చూస్తాం, రెండవ చూడం. ఫస్ట్ పార్ట్ చూసేట్లయితే చెప్పండి, సెకండ్ పార్ట్ కూడా చూడాలి. ఆ నామంలో వీరత్వం ఉంది, భద్రత్వం ఉంది. మీరు అవుతున్న వీళ్ళకి మంత్రాలు వస్తాయి, నాకు రావు. భద్రంకరణేది శృణయామ దేవా అంటారు. అయ్యా మంచినే ఇందుగాక అంటారు. భద్రం పశ్చేమాఖ్య నేను మంచినే ఇందుగాక, మంచినే కూతుగాక అన్నారు. మనకి వీరత్వము భద్రత్వం ఉంది. మంచిని చూసేటువంటి ఒక గొప్ప దేవుడు మనకి ప్రతిష్టాయి. వీరత్వం ఉన్న భద్రత్వం ఉన్న వీరభద్రుడు ఎట్లా ఉన్నాడో వీరత్వం తీసుకుని ఆంజనేయ స్వామి వచ్చాడు. అంటే ఈ రెండు వీరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు వీరాలు ఉన్నాయి కాబట్టి మాకు వాళ్ళంటే వీరుడు ఉంచుకోండి. ఇలా వీరుడు అంటే తిరిగి వాళ్ళు అని అర్థం. కాబట్టి వీరావన్నా వీరావన్నా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు చూసి వచ్చిన వాటమని చూసి రాలేదు అంటే పక్కకున్న వాళ్ళు మీ ఎంబడే పడతారని చెప్తారు. కాబట్టి ఉండను మంచిగా పెట్టుకున్నావు ప్రశాంతంగా. నరుడు నారాయణుడై కావాలనేదే భగవంతుడి యొక్క. ఆ నరుడు నారాయణుడు కావడానికి గొప్ప మార్గం మనకు మన సనాతన ధర్మంలో అనేక రకాలుగా చూపిస్తాం. మన చూసుకున్నటువంటి పూజా ధర్మం ఉంది, జప ధర్మం, అనుష్ఠాన ధర్మం, ఇలా ధర్మాలు అన్నీ ఉన్నాయి. అన్ని ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకు ఉన్న కామన్ ధర్మం మానవతా ధర్మము. ఇన్సాన్ మానవతా ధర్మము ప్రధానమైనటువంటి ధర్మం. మానవత్వం లేనటువంటి ధర్మాలు ఎందుకు పనికిరావు. కాబట్టి మానవత్వం ప్రధానంగా ఉండే ధర్మాన్ని మనం మానవత్వం ఏమిటి? మానవత్వం అంటే ఎదుటి వ్యక్తి కష్టపడుతూ ఉంటే నీవు దాటేసి పోకుండా ఉంటే అది మానవత్వం. ఇంకేమి ఆ కష్టము తీర్చే విధానాన్ని నీకు తెలిస్తే స్పందించకుంటే నీవు మానవునివి కావు, దానవునివి. కాబట్టి కొన్ని అంశాల్లో ఒక్కొక్కసారి మనకు పరమాత్మ ఉన్నదా లేడా అని కూడా మనం వస్తుంది. ఇటువంటి విషయం అసలు ఎప్పుడంటే మనం అనుకున్నప్పుడు కానప్పుడు ఇకప్పుడు అసలు దేవుడు ఉన్నదా? మనం అనుకున్నప్పుడే దేవుడు ఏముండడు, వాడు వాని జాగ్రత్త పడుతుంది. మనం అనుకున్నది కానప్పుడు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే ఏం చేస్తున్నావు, కళ్ళు మూసుకున్నావా మొదలు పెడతాను అంతే కదా. మనం అనుకున్నప్పుడు దేవుడు నేను పోలేనని అంతానే కష్టపడి చేసుకునే అది కాదు. పరమాత్మని ఎల్లవేళలా 24 hours 365 days భగవంతుడు మనను కాపాడుతూనే ఉన్నాడు. లేదండి కాపాడుకోలేరు అంటే నువ్వు రాత్రి అనుకున్నావు, పొద్దున్న దాకా నీ బట్టలు నువ్వు వేసుకున్నావు, నువ్వు కప్పుకున్నావు. ఈ రాత్రి అనుకున్నది తెల్లందాక నిద్రపోయిన వచ్చుడు, అప్పుడు ఎవరైనా కాపాడవలసి రావాల్సింది. అవును, ఎవరు కాపాడుతుంది? నువ్వు పోగానే స్విచ్ బంద్ చేసినట్టే నువ్వు నిద్ర పోగానే ఆక్సిజన్ బంద్ అయింది అనుకో కదా. మనం కూడా వస్తే బంద్ చేస్తాం కదా, అది కరెంట్ బంద్ చేసినట్టుగా ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ బంద్ చేసినాక ప్రపంచంలో ఏమైతుంది? ఏ సీజన్లో ఉండడు. మనకి ఏ సీజన్లో కావాల్సింది ఏం కావాలి? ఆక్సిజన్. ఆక్సిజన్కి ఎవరు కాపాడుతుంది? అది గమనించాలి. మనం నిద్రపోయినప్పుడు కాపాడేటట్టు వాడు ఎవరు? భగవంతుడు. మనం కూర్చున్నప్పుడు మనం కాపాడుతున్నాం అనుకుంటే మనమే కాపాడం, భగవంతుడే కాపాడుతున్నాం. ఎల్లవేళల్లో మనం కాపాడడానికి ఆయన పనేది కాపాడుతా అని చెప్పింది. ఏడవట్రా బాబు అని వీడు ఏడవడం ఎట్లేసిందంటే అర్జునుడు ఎక్కడ ఏడ్చిందంట. అర్జునుడు చెప్పిన మాట ఇది. మహాభారతంలో అర్జునుడు ఎందుకు ఏడ్చిండు? వాడు ఏమంటారు ఏడ్చుకో, చాలా గమ్మతైన ఏడుపు ఏడ్చింది. నకాంక్షే విజయం కృష్ణ నసరాజ్యం సుఖాన్ని కింలో రాజ్యేన గోవింద కింభోగే జీవితేన బా. నాకు రాజ్యం వద్దు, భోగం వద్దు, ఇవన్నీ వద్దు అన్నారు. ఇక మన ఏడుపుకు అర్జునుడు ఏడుపు ఇంకే ఎక్కారు. మనం ఏం చేస్తాం? మాకు రాజ్యం కావాలి,
మాకు భోగం కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి మనం ఏడుస్తాం. ఏడ్చిన వాళ్ళకేమో ఎలిజిబిలిటీ ఎక్కిండు, ఏడవలను చూసిండు, వీడు వద్దంటుండు కానీ ఎందుకు వద్దంటుడు. మరి ఎందుకు వద్దుందంటే మా తాతలు చంపుతా తనువు చంపుతా అందుకని వద్దంటుండు. కానీ మన లోపల ఏముంది, మరి కావకపోతే అవునా కదా, వాళ్ళు చంపకపోతే కావాల్సింది ఎందుకు రాస్తుంది. కాబట్టి చంపకపోవడం పక్కన పెట్టి వద్దన్నోని పట్టుకొని వాళ్ళకి యుద్ధం చేయించి వాడిని సవాలు చేస్తుంది. చెప్పింది మన కోసం, అర్జునుడి కోసం కాదు. నీవు ఏమీగా దృష్టి పెట్టకుండా భగవంతుడి వైపు మళ్ళితే భగవంతుడు మన మీద దృష్టి పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే అదొక్కటి తప్ప మిగతా చేస్తాం. భగవంతుడు తప్ప మిగతా అన్నీ చేస్తాం. భగవంతుడు అనుకుంటాం అది ఒక్కటైనప్పుడే కాక అది ఎన్ని సున్నాలు పెట్టి లాభం చెప్పండి. 1000 సున్నాలు లాభం ఏంటి, పట్టుకు ఒక్కటి వేస్తాం అనుకోండి. ఈ సున్నాలన్నింటినీ దాన్ని వస్తుందా లేదా. కాబట్టి మనం సున్నాల పని చేయొద్దు, ఆ ఒక్కటి వేస్తే పని పెట్టండి. సున్నాలను పట్టకండి, సున్నాలను పట్టద్దు, ఒకటిని పట్టండి. ఆ ఒక్కటే భగవంతుడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎల్లవేళ మనం కాపాడడానికి అలర్ట్ చేస్తుంటాడు. మనం పట్టించుకోకపోతే ఏం చేస్తాడంటే అప్పుడు కూడా కాపాడుతాం. కానీ ఒక్కసారి డుబ్కి కొట్టినాక కాపాడు, డుబ్కి కొడతాం పట్టించుకో. ఒక్క చోటక అయ్యగారు ఉపన్యాసం చెప్తున్నారు, పురాణం చెప్తున్నారు. పురాణం చెప్తున్నాయా పరమాత్మ కాపాడుతాడు, తప్పనిసరిగా గ్యారంటీగా కాపాడుతాడు అని ఆయన ఉపన్యాసం యొక్క సారాంశం. అంటే దేవుడు కాపాడుతాడు, తప్పనిసరి కాపాడతాడు. ఎందుకు కూర్చున్నారు వీళ్ళు నిజంగా అయ్యగారు కాపాడతారంటారా? ఎందుకంటే నేను మొన్న చెప్పిన మనకంటే ముందు పుట్టడంలో ఒక ఇద్దరు ఉంటారు. మనం పుట్టే కంటే బర్త్లు టైం ఉంటుంది కదా, హాఫ్ సెకండ్ ముందు ఇద్దరు పుడతారండి. వాళ్ళ పేరేంటంటే ఒక డౌట్, ఒకటి అవిశ్వాసం. మన అన్నలు మనం చెప్పండి ఇట్లా అయితంటావా, నిజంగా అయితంటావా, ఈ రెండు డౌట్ అవిశ్వాసం. ఈ డౌట్ అవిశ్వాసం మనకు ముందున్నంతసేపు వాళ్ళు అందరికీ ఏం చేస్తాం చెప్పు, వాళ్ళు ఇంకా మనం పోవాల్సిందే. ఆ ఇద్దరిని చూపించేవాడు, ఆ ఇద్దరిని బండబెట్టేవాడు గురువు. వాటిని తీసుకురాస్తారు. డౌట్ అవిశ్వాసం ఉంటే ఈ ముందర కూర్చొని లేవడిగలు నిజంగా కాపాడుతారంట. ఏదా ఇదేమన్నా ప్రతి చేసి తప్పనిసరిగా భగవంతుడు కాపాడును. అది ఒక నదీ తీరంలో జరుగుతున్నది ఈ పురాణ ప్రవచన. కొంచెంసేపటికి మెల్లగా నది ప్రవాహం ఎక్కువ, జోరు వర్షం పడుతుంది. 100 మంది కూర్చొని వింటున్నారు. ఒక ఆయన ఇంకా చూసిండు, అరే నది చెప్పలు వస్తుంది, మనం తప్పుకోకపోతే తిప్పలు వస్తుంది అని వాడు చెప్పింది. చెప్పంగా 50 మంది లేచి నెలలో వెనక పోయింది. ఎందుకంటే ఆ తెప్పలకు ఈ తిప్పలకు మనకి వచ్చేదే పోయేది సపరేట్. తర్వాత కొంచెం సేపటికి ఒక ఆయన లేచింది, అయ్యగారు నది ఎరుగుతున్నది, ఇలా పురాణం ఆపని ఇంటికి పోదాం. ఈయన ఏమన్నాడు, దేవుడు కాపాడతాడు, దేవుడు కాపాడుతుంటే అయ్యగారు నది ఎరుగుతుంది అనండి, కాపాడతాడు రా అన్నాడు. వాడు కాపాడాలి, నేనే తిరిగిపోతున్నాను పడిపోయి. ఆరంభంలో 20 మంది అయింది, ఇక 30 మంది మిగిలింది. ఇక దగ్గరకు వచ్చింది, అది మెల్లగా వీళ్ళు కూర్చున్న బేస్మెంట్ వరకు వస్తుంది. అయ్యగారు బేస్మెంట్ వరకు వస్తుంది, మనకి ఇంకో వస్తాము, బేస్మెంట్ కిందికి పోతామో ఇట్లా ఉంటాయి కనుక అయ్యగారు దేవుడు కాపాడతాడని చెప్పినా కాపాడతాడు రా అని మెల్లగా 2 గంటల పట్టుకొచ్చింది. అయ్యగారు దేవుడు మీద కాపాడాలి, మేమైతే కూర్చున్నాం. ఇంటికి పోయిన వాళ్ళు కొంచెం సేపటికి తెలియదు, అది ఒకటి మిగిలింది. అయ్యగారు చిన్నప్పటి నుంచి కలిసింది, ఇప్పుడన్నా నేను చెప్పిన మాటలు అరే దేవుడు కాపాడతారన్నా దేవుడు కాపాడతారు అంటే. కొంతసేపటికి ముక్కులమాల వచ్చిన మునిగిపోతుంది, శిఖరం ఎక్కింది, శిఖరం ఎన్నికి నీళ్ళు వచ్చినాయి. అయ్యగారికి ఏమంటామన్నా, ఏమంటారో దేవుడు కాపాడతారన్నా కాపాడతారు, ఒకటే మాట. అక్కడ ఊరు సర్పంచ్ చేస్తుంది, ఏడాది లంచాల సర్పంచ్ డైరెక్ట్ మంచి సర్పంచ్. అది ఏం చేసిందంటే పడవ ఇచ్చి అయ్యగారు చచ్చిపోతారేమో, ఇంకా మంచోడు ఉండి
ఏమైనా చూసేట్లో చెప్పాలి, మంచి ముందు చెప్పాలంటే ఉన్నాయి కానీ పోతే ఎట్లా అని ఓ పడవ ఇచ్చి మనుషులు ఆ పడవ తీసుకొని వచ్చింది. అయ్యగారు రమ్మంటోడు సర్పంచ్, వాడెవడరా సర్పంచ్ ఎవడో నమ్మమ్మని ఎవరు కాపాడాలి? ఆ వచ్చే ఇంకోటి కదా, నేను సర్పంచ్ చెప్పొచ్చు ఈ ముచ్చట, ఎవడే కాపాడుతున్నాడో వాడికి వాడు ఇప్పుడు ఎవరు మీరు అయ్యగారు మంచిగా విడిగి కొంచెం మిగిలింది పోయింది. తర్వాత ఏమైంది? మునిగింది. మీరు తర్వాత ఏమైతుంది? సమర్పయాన్ని అయ్యగారు పోయింది. పోగానే మన శాస్త్రం ప్రకారం దేవుడు చనిపోయిన తర్వాత దేవుడు ఏం తీసుకుపోతారు? ఏమో ధర్మరాజు అని. ధర్మరాజు రాజు ధర్మరాజు అంటే చంపేటోడు కాదు, ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని పుణ్యలోకములకు ఏ పుణ్యలోకంలో పంపిస్తానో పంపించేటువంటి వాడు ఏమో ధర్మరాజు. కనుక ఆయన చెప్పడం చేసి అని చెప్పి ప్రజలు ఉంటారు కదా దూరం ఇది నమస్కారం చేయండి, దేవుడు నేను దండం పెట్ట అన్నాడు. వీడు పోయినోడు నేను పెట్ట అన్నాడు. అరే దండం పెట్టకపోతే రాజుగా రాజు ధర్మము దేవుడు నేను చేసిన ప్రతిజ్ఞ, నేను దేవుడు కాపాడుతాడంటే అందరి మంది ముందర నా ఇజ్జత్ తీసి నేను కాపాడుతా అన్నాడు కదా, అన్నోడు కాపాడుతున్నాను సత్యం ధర్మశాస్త్రం చూసి చెప్పే కాపాడుతా. అరే అట్లా కాదుగా, ప్రారంభాలు ఈరోజు నాకు వెళ్ళాయి. నేను పుస్తకం చూసి ధర్మశాస్త్ర ప్రకారం చెప్పిన దేవుడు కాపాడుతాడన్నా నువ్వు కాపాడు. అప్పుడు ఆయన నీ సమాధానం చెప్పినాక నీకు దండం పెట్టాలని అవుతుంది నేర్చుకుంటాను. ఈ గట్టులు కొందరు పండితులు ఉంటున్నారు, ఈ వాళ్ళకి సమాధానం చెప్పాలంటే చాలా కష్టం. అటువంటి వాళ్ళని ఏమంటామంటే పండితులు కాబట్టి మొదలై చాలా కలిపి పంపిస్తామండి. రాగా ప్రధానం అంటే ఇది అర్థం చాలా పండించాలి, చాలా పనులు ఉంటే మీరు పోదని చెప్పి. కాబట్టి అదే మూర్ఖుడు అంటారు. ఈయన మూర్ఖుడు కాదు, భక్తుడు కాదు. కాదంటే మూర్ఖత్వం ఉంది, భక్తి కూడా ఉంది. రేపు దేవుని మీద పురాణం చెప్తుంది. అప్పుడు ఆయన దేవుడు సమాధానం ఇస్తుంది. అరే బాబు పండితవర్య, నేను నిన్ను కాపాడడానికి ప్రయత్నం చేసిన, నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ రావాలి? మొట్టమొదటి ముసలివాడు చేసిడా ఏమన్నాడు? అయ్యగారు చెప్పలు వస్తున్నాయి తిప్పలేదు అన్నాడా? వాడిని నేనేరా. తర్వాత ఏమన్నా అయ్యగారు పురాణం ఆత్మానం ఇంటికి పోదాం అన్నాడా? వాడిని నేనేరా. ఆ తర్వాత 20 మంది వెళ్ళినాక అయ్యగారు ఎట్లా పోదామా అన్నాడు ఒకడు, వాడు నేనేరా. రెస్పెక్ట్ చట్టం వచ్చని చెప్పిండు ఒకడు, నేనే. తర్వాత పడవ పంపించిండు ఒకడు, అవునా? పంపించింది నేనే, పడవ నేనే, వచ్చింది నేనే, నువ్వు ఎక్కకపోతే నేనేం చేయాలి అన్నది. కాబట్టి భగవంతుడు మనకు ఎల్లవేళలా ఎంబడి కాపాడుతుంటాడు అని గమనించుకోవాలి. మనం యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేసుకోకపోవడం దాన్ని కలిసి వెళ్తున్నారు. ముగ్గురు భక్తులు వల్ల వీళ్ళే ముగ్గురు మిత్రులు, ఫ్రెండ్స్, దోస్తులు. ఆ ముగ్గురు 3 రకాలు. ఒకటి మెటీరియలిస్ట్. మెటీరియలిస్ట్ అంటే దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. కానీ వాళ్ళు అనుకోకుండా దేవుడు నమ్ముతారు. విషయం వాళ్ళు దేవుడు నువ్వు ఎప్పుడు చెప్పు, దేవుడు అనేడు ఉంటే లేడు అన్నాడు కదా. ఇంకొకటి ఆ మాట ఆలోచిద్దాం. ఈ మొత్తం ప్రపంచం అంతా ఒక శక్తి ద్వారా జరుగుతుంది వాళ్ళు చెప్పేది, అంతేగా. మన శక్తి దేవుడు అంటున్నాం మనం. వాడు శక్తి అంటే ఉన్నాడు దేవుడు అంటున్నాడు. దాని వ్యత్యాసం నామే డిఫరెన్స్. అటువంటి ఒక ఆయన అంటారు. కాబట్టి కొంచెం అనుకుంటా రాష్ట్రపతి ఈ ముగ్గురు రాష్ట్రపతి ఎట్లా వేసాడు? మిత్రులతో ఒక ఆయన మెటీరియలిస్ట్, భౌతికవాది. ఇంకొక ఆయన ఏమంటే సమయవాది. భగవంతుని అవసరం అంటే అవసరం ఏమేమి చేసుకోవాలి, అవసరం భగవంతుని నమస్కారం పెట్టాలి, ఆడుకోవాలి, దేవుడు దండం పెడితే పని. ఇంకొక ఆయన దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రమ కలిగించకూడదు. ఈ ముగ్గురు మాట్లాడుతూ పోతుంది. ముగ్గురు మాట్లాడుకుంటూ పోతుంటే అక్కడ ఒక పెద్ద పులి వచ్చి పెద్ద పులి రాగానే ముగ్గురు కనబడరు. మొదటి ఏమన్నాడంటే షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ షేక్ అవుతుంది, అవుతుంది. అలా పెద్ద పని షేక్ హ్యాండ్ ఇచ్చి దిస్ ఇస్ ద లాస్ట్ షేక్ హ్యాండ్ బిట్వీన్ అస్. ఇఫ్ యు లివ్ యు మీట్, అదర్వైజ్ టైగర్ విల్ ఈట్ మీట్ అన్నాడు.
అని అమాంతం చేయగలుగుతుంది. నాగేంద్రము పాహియన కుయ్యాలించి సంరంభే అది ఎంత గ్రేట్ అండి. అలా అంటే దేవర్ వైకుంఠపురంలో అది వైకుంఠపురం అక్కడ ఉన్నటువంటి వైకుంఠపురం అనేటువంటి ఊరు ఉంది. మాకు లెక్క ఒక వైకుంఠపురం దానిలో ఊరు. వైకుంఠం అంటే వైకుంఠం చేస్తా ఎక్కడైతే వేద బుద్ధి ఉండదో దాని పేరు వైకుంఠం. మన ఇంట్లో వేద బుద్ధి చేస్తే మనమే వైకుంఠం లేకుంటే వైకుంఠం అంతే. కాబట్టి ఆ వైకుంఠపురంలో ఉన్నాడు. అలా వైకుంఠపురంలో నగరిలో ఆమూల ఆ పురంలో పెద్ద రాజు ఆమూల అంటే మూల అంటే వాళ్ళ నేర్చుకుని నడిచేస్తారు. మూల అంటే నైవేద్యం అంతేనా పెద్దది ఇది దిశ దాన్ని ఏమంటారు నైవేద్యం ఏమంటారు. దాపలాంటప్పుడు ఎడమ మూలకి ఎండు దాపలాంటే ఈశాన్యం అంతేనా. మొదలు ఎడమందికి ఈశాన్యం కింద పెట్టుకొని ఆమె అక్కడ ఊస్తున్నది. ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నారు. భార్య పుట్టారు. ఆ పోతనకు ఎట్లా కనపడ్డది ఆయన ఎట్లా చూసిండు ఆలోచన. ఇద్దరు కలిసి ఏదో విధంగా ఆట ఆడుకుంటున్నారు. ఏం ఆడుతున్నారు పచ్చి. మన భాష ఏమంటుంది ఆడదా పచ్చి ఆడతారా ఎప్పుడు అంత పచ్చేసి ఏం లేదు అంత పచ్చేసి అంత ఏం పచ్చేసి ఆ పచ్చేసి ఆడుతున్నాం. ఆడుతుంటే ఇది ఒక మాట చెప్పుకోవాలి. ఎట్లయినా ఈ మగపురులు ఉన్నారు కదా ఆడవాళ్ళం ఎప్పుడు చెప్పని చూస్తాం. ఇది ఎంత ఉన్నది అక్కడ ఆడుకుంటే ఏమి 2 సార్లు ఆమె చేసి ఇది ఏమంటారు ఏం చేస్తా అంటున్నాడు. సాక్షాత్తు ఆనందంగా ఆమె ఉడికిద్దామని ఏం చేస్తున్నా అంటుంది. ఇక ఆమె కోపం వస్తుంది. 3వ సార్లు అట్లేదు అనగానే నేను ఆడపో అన్నాను. తర్వాత అనేది నాకు వంట పని చేస్తాను పోతున్నా నాడ మీ అనుకోపో అన్నాడు. ప్రమాణంలో నీవు ఆపన్న ప్రపన్నుండు విఫల నాగేంద్రము పాహిపాహి అని కుయ్యాలించి అప్పుడు ఏమన్నాడంటే ఆడపో అని అంటుంటే ఇక కనగాని ఇంకొక ఆట ఆడదాం రమా ఇటు రమ్మ అని కొంగు పట్టుకున్నాడు. ఆమె కొంగు పట్టి మూసుకున్నాడు. ఆట ఆడదాము ఇంకొక పచ్చీస్ ఆట ఆడదామని మూసుకున్నాడు. అప్పుడు నేను బాధ్యత వచ్చింది. ఎవడు లా ఒక్కింటవి లేదు తిరిగి అనగల్లా ఒక్కటి చేయండి అన్నాడు. లా ఒక్కింటవి లేదు తిరిగి అనగల్లా అంటే నాకు బలం లేదు అని చెప్పాడు. నన్ను రక్షించిన నీ బాధ్యత సర్వ ప్రపంచం మీద ఉంది. నేనేం లేదు ఓటున్నా అన్నాడు. అప్పటికి ఏంటి యుద్ధం చేసి వర్షం సమర్పణ చేసింది. ఈయన కొంగు పట్టుకోగానే ఆ మాట వచ్చింది. మనమైతే ఏం చేస్తుంది ఫోన్ మీద చేసుకుంటుంది కదా ఎప్పుడు వస్తుంది అవునా కదా. ఆయన ప్రజలందరూ అయ్యారు ఫోన్ పెట్టే ఇక్కడికి ఆట ఆడదాం అనుకున్నా అంతే కదా. ఆయన అట్లా కాదు. చెప్పడు శంఖ చక్రయుగముంచేదో సంధింపడు ఏ పరివారంబును జీరుడు అభ్రగపచన్మన్యంపడు ఆకర్ణికాంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత కుశోపరి చలంచలమైన వీరుడు గజ ప్రణావనోత్సాహి చెప్పడు. ఏమైనా ఊరిపోతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే ఐఎమ్ అనేబుల్ టు కమ్. నువ్వు వచ్చే వీళ్ళేది నేను ఊరిపోతాను నిజామాబాద్ పోతాను నువ్వే వండుకో నువ్వే తిను చెప్పాలి. ఇక పైసలు దగ్గర ఏటీఎం కార్డు ఏదో చెప్పుకోవాలి కదా. ఇలా ఊరికొని చెప్పాలి కదా చెప్పలే. ఏం చెప్పాలి భార్యకి చెప్పాలి. శంఖ చక్ర యుగము ఏదో ఈ సందర్భం శంఖము చక్రం సెల్ ఫోను ఏటీఎం కార్డు అది కూడా ఎక్కలేదండి. అదే కూడా శంఖ చక్రాలు అది అది పెట్టుకోలేదు. శంఖం పట్టుకోలేదు చక్రం పట్టుకోలేదు. ఏ పరివారం ప్రేమ మూర్తుల దోస్తులలో మన ఎవరిని చెప్పలేదు. అని ఎంతమంది ఫాలో అయ్యింది ఎవరిని చెప్పలేదు. ఏ పరివారము అభ్రగపట్టింది ఏం తెలుస్తుంది అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేయండి గౌరవంతుడు ఇట్లా అన్నాడండి. దాని మీద వస్తలేదు. ఆకర్ణికాంతర సమ్మిళము చక్కనొచ్చడు ఇక్కడ వండుకొని ఆడాడుతుంది కదా.
ఇవాళ మగవాళ్ళ ఇంటికి సగం పొరుగు గదిలో పుట్టిన పుట్టి సగం వాడు 500 నుంచి సగం పొరుగు తీసుకుంటారు అరగొట్టు వాడు ఇలా తెచ్చిన బుట్టి ఏమి తీసుకోవాలి మా పద్ధతి బాగుండదు ఎంత కదా భగవాన్ ఇంటే ఇంటికి 3 సగంలో వాళ్ళు ఎంత సగం ఒక నెత్తిని ఇట్లా మీరు ఉంటుంది ఇట్లా ఒకటి సగం ఇట్లా కూడా ఇంకా మీసాలు కూడా సగం పెట్టుకొని ఉంటే వాళ్ళు బాగుంటుంది వాళ్ళు ఇంకా కొంచెం అట్లా కాదండి పూర్వకాలంలో వెంటనే మంచిగా సౌండ్ చేసే సౌందర్యం పురుషులకు కూడా ఆ శాస్త్రం ఆ కేసులో ఉండేది వెంటనే ఒక 10 పడిపోయింది కొన్ని రోజులు వచ్చింది మీకు దర్శనం ఇప్పి కట్టకండి ఇక వాళ్ళని చూస్తే సొంత కంపు వాళ్ళు ఆ భగవంతుడు ఇట్లా పడుకున్న వ్యవస్థ ఇట్లా పెట్టుకొని పడుకొని ఆడుతుంటే ఈ జుట్టాంతుడు వాడు జుట్టాంతుడు పడ్డది కాబట్టి లేచిన తర్వాత ఇంటికి నుంచి బయటపడ్డ మొబైల్ ఏం చేస్తారు చెప్పుకున్నాను ఏం చేస్తారు ఊరుకొని అద్దం ముందు నిలబడతారు అది లాగదు ఉంది మీరు మెడిటేషన్ చూడండి అద్దం ముందు నిలబడతారు మంచిగా దూతారు విద్యుత్ అనుకుంటారు బాగానే ఉన్నాయి కదా అనుకుంటారు అనుకొని ఇట్లా అంటారు అవునా ఇట్లా అనుకుంటారు వాడు మొక్కలు చూసుకొని ఇంటనే అవతల కూడా ఎందుకు అంటారు ఇంకా అసలు వెనక అవతల కూడా అసలు ఇలా అనుకుంటుంది అప్పుడు ఆ బట్టలు చూసుకునేవో ఇట్లా అనుకుంటారు వేరా వేరేటప్పుడు ఏం చేస్తే అర్థం ఈజీ అంటారు అర్థం చూసుకునే లక్షణాలు ఉన్న మొబైల్ అర్థం చూస్తే మొదలు మంచిగా చూస్తారు తర్వాత నీకాలు చేసుకొని చూస్తారు తర్వాత కూడా ఈజీ అంటారు వేరే ఆడడం అవును కదా మరి పోయేటప్పుడు అర్థం లేదు గురువు లేదా కనీసం కాపాడు చదివేసుకోవాలి కదా మమ్మీళ్ళము చక్కనొస్తాడు పక్కన కూడా వెంట్రుకలు కూడా పట్టించుకుంటలేదు అసలు సబ్జెక్ట్ మర్చిపోవద్దు ఆ విషయంలో మమ్మీళ్ళము చక్కనొస్తాడు వివాద ప్రోత్సత శ్రీకృతోపరి శేలంచలమే రామా రమా ఇంకొక ఆడదామా అని చెప్పింది కదా ఏమన్నది ఏమన్నది సత్యసాయి ఇంటికైనా చెప్తాను ఏమన్నది ఆడుకున్నాను మనం కొంగోటి పిలిచింది అయ్యా ఆ చేతున్నది కనీసం కొంగ తీసి పెట్టానా ఇవ్వలేదు గత ప్రణామోత్సాహే ఏడుగురు కాపాడాలని కొంగు కూడా ఇవ్వకుండా అమాంత ఉడుకుతుంది ఆయన ఉడుకుతుంటే ఆయన వెనుక లక్ష వెంట అవరోధంగా ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఎవ్వరు ఉన్నాడు ఎందుకంటే అన్నం పెట్టిన దుఃఖం నేను మూసుకోడు ఓళ్ళు పని చెప్పడం ఉండేవా అంటే కాలేదు ఒక మొగడు చూడండి కాక బాగున్నాను ఓటర్లు ఇవ్వతారు ఇంకా ఆడవాళ్ళు అనుకో మంచిగా ఆడవాళ్ళు కూర్చొని అక్కడ చూసుకుంటారు ఛాయ్ వస్తారు కాబట్టి ఆమె ఎవరు ఉంటారు ఆమె ఇంకా మొత్తం సర్వ ప్రపంచం పెడుతున్నారు ఇక్కడ వెళ్దాం పోయి ఆయన రక్షించారు అంత గొప్ప విష్ణుమూర్తి ఒక్క ఏడు నిలిస్తే వచ్చింటారు మనం పిలిచింది ఇక్కడ పిలుద్దాం అన్నది సెకండ్ ఫస్ట్ ఏమో ఇక ఆల్రెడీ డిసైడ్ అయ్యింది మరి స్టేట్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది దేవుడు హ్యాండ్ ఇస్తారేమో అనుకుంటున్నాం దేవుడు 2 రకాల హ్యాండ్ ఇస్తారు చెప్తాను నేను చివరికి అప్పుడు వీడంటే 3వ వాడు ఉన్నాడు అదే వదిలాబాయి అన్నాడు అంటే మొదలుపోయాడు అది మరి చచ్చిపోదామా అన్నాడు పోదా నేను అంటాను చచ్చిపోదామని అంటాను దేవుడు సిద్ధంలో దేవుడు అని 2వ వాడు వదిలాబాయి అంటాడు అన్ను ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఏడాడు ఇన్ని ఎవరు సృష్టించిందన్నాడు దేవుడి వీళ్ళిద్దరు మాట్లాడు వాడు మాట్లాడాడు వాడు పంచభూతాలంటాడు ఎవరంటే వీళ్ళిద్దరే ఎవరు సృష్టించినా మనను దేవుడు పులి ఎవరు సృష్టించిండు దేవుడు మనం సృష్టించిన దేవుడే పులి సృష్టించిండు ఆ దేవుడే ఆ పక్కన కూడా ఏముందో పేద మరిచెట్టు పెద్ద ఎత్తు బాగా పెట్టదు దాని మీద సృష్టించదు సో పులి మనకి కనబడాలి అక్కడ మరిచెట్టు ఉంది నీకు ఎట్లా దేవుడు బయట వేసుకుందాం పులినాక చెందుకుందాం రా ఇంకే పులిని సృష్టించిన దేవుడే మనల్ని కూడా సృష్టించిండు అని గమనిస్తే నువ్వు గొప్ప భక్తులు మనకు మనం దాన్ని గమనించకుండా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని పరమాత్మ యొక్క సేవలో వినియోగించుకుంటూ ఆయన ఇచ్చిన దయను మనం బాగా గమనించుకోవాలి. ఆయన దయ ఉందా లేదా అంటే నువ్వు రోజు పొద్దున్న 2 రూపాయలు ఖర్చు పెడుతున్నావు భూమి మీద దిగడానికి
ఎవరైనా వేరే వాళ్ళు ఇంటే టెక్స్ట్ చేస్తున్నావు ఏంట టెక్స్ట్ అవునా కడుతున్నావా సూర్యుని చూస్తున్నావు నువ్వు ఏమి ఇస్తున్నావు పొద్దున 6 o'clock వచ్చి సాయంత్రం 6 o'clock దాకా డ్యూటీ నువ్వు ఏమి ఇస్తున్నావు దేవుడికి సూర్యునికి ఏమి ఇస్తున్నావు నువ్వు పొద్దున పుట్టినప్పటి నుంచి ఒక్కసారి మనకు కనుక కొంచెం అంత క్లియర్ అయితే డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే ముందు అర్జెంట్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టమంటే ముక్కు మీద పెట్టి నెక్స్ట్ అవునా పట్టుకున్న ఆగితే సరే ఆగినా సరే మంచిగా సరే దిగులు అవుతుంది కానీ పక్కోడు చూస్తుంటుంది అవునా ఒక గంట సేపు 2 గంటలు అయితే ఆ బిల్ అంటే 5,000 అవుతుంది అవునా ఒక గంట సేపు ఆక్సిజన్ తీసుకుంటే నీకు 5,000 బిల్ అవుతుంది పుట్టినప్పటి నుంచి ఎంత ఆక్సిజన్ తీసుకున్నావు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఆలోచన కాబట్టి భగవంతుడు మనకి ఏమి ఇచ్చిండు అని అడిగే ముందు భగవంతుడు ఇచ్చిన వాడిని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా మనం సరిగ్గా వినియోగం చేసుకుంటున్నామా లేదా అని తెలియాలి ఈ కళ్ళు ఇచ్చిండు ఈ కళ్ళకంటే భగవంతుని చూడు ఎవరిని చూసినా దేవుడిని ఆడదు సరిపోతుంది నువ్వు వాడిని కళ్ళు సార్థకత అవుతుంది పెళ్లి చేసుకుని తీసుకపోవాలి నింటాలి అనుకుంటే దేవుడు భగవంతుడు ఈ రూపంలో నా ఉన్న ద్రవ్యాన్ని స్థిర రూపంలో తీసుకుంటుండు మా ఇంట్లో ఒక భగవంతుడు ఉన్నాడు కదా ఆయన ఇవ్వాలి ఈ సేవ చేస్తే నాకు భాగ్యం వచ్చింది కానీ ఇన్వెస్ట్ చేయాలి మనమానికి స్నానం వస్తుంటే ఇక వాళ్ళిద్దరు డ్యూటీకోవాలి నా కర్మం అనొద్దు భగవంతుడు ఈ సేవ చేస్తే ఈ ద్వారా నా దగ్గర వచ్చి సేవ చేయించుకుంటుందంటే మనము చేసే ప్రతి పని భగవంతుని సేవ జ్ఞాపకం ఉంచుకోండి ఏ పని చేస్తున్నా భగవంతుని అనుకుని చేయాలి అని తెలియజేస్తూ మనం ఇవన్నీ రెస్ట్ చేసుకున్నాం రోజు కప్పు అయ్యేంత వరకు మీ అందరికి ఒక డ్యూటీ పెడుతున్నాం ఖచ్చితంగా అందరూ వినాలి ఈ కప్ప అయ్యేంత వరకు ప్రతి ఇంట్లో రోజు ఒక 20 నిమిషాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏమనాలి వినాలి ఇక వేరే కార్యక్రమాలు ఉంటాయి కదండి అవి రాకముందే ఉంది అదేంటి చెప్పాలి ఇప్పుడు బదాలు చెప్పండి అదే కాబట్టి కాకుండా పొద్దున్న స్నానం చేయగానే లేకపోతే ఆ సాయంత్రం అయితే గిరిస్తే స్నానం చేసి ఆ సాయంత్రం భోజనాల కంటే ముందు మీరు ఏమనాలి ఎన్ని నిమిషాలు అనాలి అనకపోతే ఏమొస్తుంది పైన కాకుండా అనంత వాళ్ళకి మాత్రం పాపం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ ఇంటికి చుట్టాలు వచ్చినా సరే 5 నిమిషాలు మా స్వామి చెప్పిండే చెప్పింది అనుకోండి పడుంది ఏం కానీ నీకు స్వామి దొరికింది నన్ను తిన్నా సరే మీరేం బాధపడకండి చుట్టాలు వచ్చినా సరే మీ టైమే ఆ 20 నిమిషాలు భూత ప్రేత పిశాచ నికట నహియావై అనుందా ఏంటండి ఉందా భూత ప్రేత పిశాచ నికట నహియావై మహావీర సర్వనామ సునావై అంతే కదా మన ఇంట్లో ఉన్న భూత ప్రేతములు 2 ఉన్నాయిగా భూతము ప్రేతము పిశాచం ఉందా సెల్ ఫోన్ అదేంటి మనం చూసాం కదా ప్రేతము అది ప్రేతము ముచ్చట చెరగొట్టం చూడు ఇంటికి వచ్చింది ఆ అవసరం లేదు ముచ్చటాడు ఈయనకు సంబంధించిన ఆయనకు సంబంధించారు ఎవరిలో అమెరికాలో ఏమంటారు మొదలు నీళ్ళు చూస్తారు ఇంట్లో గూటలాగా ఏంట్రా గురించి మాట్లాడేది చెప్పు ఈ ఇంకా నీ ఫైనాన్స్ ఇస్తాను లేదు అక్కడ ఫైనాన్స్ పడిపోతుంది కదా అక్కడ పడిపోతుందో ఏమైతే నీకు ఫైనాన్స్ చూసుకోను మొత్తం పెద్ద పెద్ద చేతులు చేసి అనవసరం మందికి ముచ్చట్లు పెడతారు చూడు వాళ్ళు పిశాచారండి అంటే ఈ భూత ప్రేత పిశాచ మిషన్లకి రావాలి నువ్వు హనుమాన్ అంటుంటే మీరు ముగ్గురు రారనుకుంటున్నారు కాబట్టి శ్రీరామ జయరామ జయ జయరామ చేసేటప్పుడు ఫోన్ బంద్ ఉండాలి టీవీ బంద్ ఉండాలి ముచ్చట పెట్టడం కూడా పరిగణించాలి ఇదంతా కాబట్టి ఆ 20 నిమిషాలు ఆ విధంగా మన యశస్సులోనే నేను మళ్ళీ ఇక్కడ టూర్ వచ్చేది ఆ రోజుగానే మీ పురోహితుల ద్వారా కానీ మురళి ద్వారా కానీ ఇది అయిపోయింది అని రేపు ఎక్కడ దాకా చేస్తారు మీరు మొత్తం నైవేద్యం పెట్టకుండా దేవుడికి పండ్లు పెడితే మనం చచ్చిపోయినాక దేవుడు పండుగ కొడతాం కాబట్టి మొదలు పెద్ద మనుషులు ఇంట్లో అత్తామామ అంటే దయ్యం కాదని కోడలంటే దయ్యం కాదు ప్రేమపూర్వకంగా భగవంతుడు ఒక్క దగ్గర మనను ఉండు అని పంపించిన వ్యవహారం కాబట్టి
ప్రేమగా మాట్లాడుకోండి. మీరు తిట్టుకునేటప్పుడు తిట్టుకోండి. వద్దా చూసుకున్నారని తిట్టకుండా తిట్టుకోండి, కానీ ప్రేమ ఉంది. ప్రేమగా తిట్టుకోండి, కానీ మాటలు పని చేయకండి. మనంతలో మనం మాట పని చేస్తూ ఇంటి వెళ్ళగొట్టు పనులు చేయకండి. ఎందుకంటే మాట బంద్ అయినాడు ఈ డాక్టర్ కూడా ఏం చేయదు చేస్తా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి మాట మనం బంద్ చేయడానికి అధికారం ఏముంది? మాట బంద్ చేయకండి, చెడ్డ మాట మాట్లాడకండి. మీ తల్లిదండ్రులను అత్త మామలు వాళ్ళు ఏం కోరరు. మీరు మంచిగా మాట్లాడండి. ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడితే ₹1 కోటి ఇస్తుందంటే ఎక్కువ ఆనందపడతారు వాళ్ళు, బాగా గమనిస్తారు. కాబట్టి ఆ విధంగానే ఉందామని తెలియజేసి, మరి మీ మనస్సు కనుక శ్రమ కలిగిస్తే మీరు బాధపడ్డా నేనేం బాధపడా. ఎందుకంటే కార్యక్రమం కావాల్సింది భగవంతుని యొక్క కార్యము. ఆయన మంచిగా ఉండాలి, ఆయన ఆశీర్వచనం మీ ప్రజలందరికీ దొరకాలని నా అభిప్రాయం. కాబట్టి సెంటిమెంట్ పెట్టుకోకండి. ఏ విధంగా ఏమీ మీకు ఆపద రాదు. నా మీద విశ్వాసం, నాకంటే ఎక్కువ మీకు వీరాంజనేయుడు వీరభద్రుడు అక్కడ, వాళ్ళ మీ విశ్వాసంతో ముందుకు పోదామని తెలియజేస్తూ, మరి తర్వాత కార్యక్రమం ఎప్పుడు చేసుకోవాలి, ఇక్కడ పంతులు ఆలోచన చేస్తుంది, బాగా సేపు మాట్లాడుతుంది, ఎప్పుడు పోతారా అని వాళ్ళు ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇక తప్పకుండా ఆయనకి మెల్లమెల్ల వస్తున్నాయి వాళ్ళ సిగ్నల్స్ ఇట్లా అంటున్నారు. అందుకని చెప్పి అందరికి కూడా నేను ప్రసాదం ఇచ్చి వెళ్తాను. ఎవరు కూడా నాకు కుడి వైపు నుంచి రావద్దు, ఎడమ వైపు నుంచి రావాలి. నేను చెప్పిన నియమాల్లో కూడా 35% నియమాలు తప్ప 65% ఇక్కడ పాటించిండు. చాలా సంతోషం. అందరికంటే ఎక్కువ అమ్మలు అయితే 100% వాళ్ళు పాటిస్తుంది. చాలా ఇక అయ్యలు ఏంటంటే కొంచెం ఉంటుంది కదంటే ఎంతకి కూడా పురుషాహంకారం ఇంకా బాధిస్తున్నారు వాళ్ళని. వాళ్ళు పురుషులు అనుకుంటున్నారు. ప్రపంచంలో భగవంతుడు తప్ప ఎవరు పురుషుడు లేదు, జ్ఞాపకం ఉంచుకోండి. కనుక మళ్ళీ వచ్చేసరికి లుంగీల సిస్టమ్ నాకు కనబడదు. పూజ దగ్గర మీ ఇళ్ళల్లో ఎక్కడ కట్టుకోండి. లుంగీలు ఎవరు కడతారంటే ద్రవ్య దేశస్తులు కడతారు, అంటే కర్మ తర్వాత అటు, లేదా వేరే మతం వాళ్ళు కడుతుంటారు. ఇంకొకరు వేరే వాళ్ళు కడతారు లుంగి. వాళ్ళు డాక్టర్ల దగ్గరికి పోతారు, లోపల పుండ్లు ఉంటే కట్టుకుంటున్నారు. కాబట్టి అదే అని అడుగుతారు. మరి చిన్నోకి ఎక్కరావు ఎల్లిగడ్డకు ఈ కొలెస్ట్రాల్ సంబంధం లేదు. తప్పనిసరిగా ఎల్లిగడ్డ తినకుండానే ఉండడమే మన ధర్మశాస్త్రం. లక్ష్మణద్వయ వర్జితం. లక్ష్మణద్వయం ఉల్లిగడ్డ తినద్దు, ఎల్లిగడ్డ తినద్దు. కాబట్టి ఆ విధంగానే మన కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేస్తూ, మరి బ్రాహ్మణోత్సవం ముందు ప్రసాదం తీసుకోండి. తర్వాత ఇక మీరు ఇప్పుడు కార్యక్రమం ప్రసాదం తీసుకునే కార్యక్రమం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు మనుషులు అలాగే శ్రద్ధగా ఉన్నారు.
पवनसुत हनुमान की जय। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च హనుమాన్ స్మరణాత్ భవేత్. సమస్తమైనటువంటి భక్తులకు ప్రజానికానికి తెలియచేయనిదేమనగా మాక్లూరు గ్రామము మండలం లోపల గత 3 రోజులుగా ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, వీరభద్రస్వామి, కాలభైరవ స్వామి యొక్క నవగ్రహ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9:47 శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క గురువుగారి కరకమలముల చేత యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ప్రారంభించుకున్నాము. విగ్రహాలను కూర్చోబెట్టడం జరిగింది. వాటికి యంత్ర విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, బలిప్రదానము, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకుంటున్నాము. భక్తులందరూ కూడాను భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని వారి యొక్క సహాయ శక్తుల కమిటీ వారు, గ్రామ ప్రజలందరి యొక్క సహకారం చేత ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కన్నుల పండుగగా అందరి యొక్క సహకారం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలని, అందరి యొక్క క్షేమం కోరి, ఇది పురాతనమైనటువంటి దేవాలయం, చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి దేవాలయాన్ని పునః నిర్మాణం అనేటువంటిది చేసి మళ్ళీ కొత్తగా దేవతా విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకొని ఆ దేవతలకు ఆ దేవాలయానికి రక్షణ అనేటువంటిది ఏర్పాటు చేసి ధూపదీప నైవేద్యం అనేటువంటిది భగవంతుడు కుండాలనే ఉద్దేశం చేత పునః ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించుకోవటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఈ పూర్ణాహుతి కార్యక్రమము యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అందరూ బాగుండాలని, అందరి యొక్క క్షేమం కోరి మాక్లూరు గ్రామం లోపల ఉన్నటువంటి ఈ వీరాంజనేయ స్వామి, వీరభద్రస్వామి గణపతి నవగ్రహ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం అనేటువంటిది జరిగింది. శుభం.